వెళ్ళారు రాధాకృష్ణ పట్టుకొచ్చాడు 4+4 అది బీజేపీ అధిష్టానానికి సుర్రమంది పురంధేశ్వరికి కూడా సురుక్కుమంది అంటే 4 మొహాన పడేస్తే తీసుకుంటే తుపుక్కుని వస్తారు ప్రతి ఒక్కడు 4 పార్లమెంట్ 4 అసెంబ్లీ స్థానాలకు పొత్తు తీసుకుంటే కదా కాబట్టి వాళ్ళందరూ కసిగా ఉన్నారు దాంతో ఆ కాన్సెప్ట్ ట్రైబ్ ఇచ్చింది చంద్రబాబు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ కాకుండా తగ్గించడం అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ సగము పవర్ షేరింగ్ ఇవన్నీ పోయి చివరికి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఇచ్చిన 24 తీసుకుని పవరు లేదు షేరింగ్ లేదు ఇంకోటి 3వ వంతు సీట్లు అన్నది కూడా పవన్ కళ్యాణ్ ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడే కానీ చంద్రబాబు ఏమైనా మాట్లాడా చూడండి మీరు ఆ రోజున సీట్లది మనకి తర్వాత 1/3 వంతు వస్తుందని పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో మాట్లాడాడు 24 తీసుకున్నాం 3 తీసుకున్నాం 40 వచ్చినట్టే షేరింగ్ తీసుకున్నట్టే ఇవన్నీ 3వ వంతు వస్తాయి అని చంద్రబాబు 24 3 ఇచ్చాం ఆయన మంచి వాళ్ళని చూసుకుంటాడు అని చెప్పాడు కానీ ఆయన ఎక్కడన్నా తగ్గాడు అక్కడ లేదు బీజేపీ విషయంలో కూడా అట్లాగే అన్నటువంటిది ఆయన ఉద్దేశం అందుకే బీజేపీని దారికి తేవడం కోసం అనౌన్స్ చేసేసాడు ఇప్పుడు 94 ప్లస్ మొత్తం కలిపి 118 క్లియర్ అయిపోయినాయి ఇంకొన్నాయి 57 మీరు వస్తే తీసుకోండి లేతే లేదు కాకపోతే పార్లమెంట్ సీట్లు మీకు ఎక్కువ ఆఫర్ పెట్టాను కాబట్టి పార్లమెంట్ సీట్లు ఇంకా మేము అనౌన్స్ చేసుకోలేదు అనేటువంటిది ఈయన ఉద్దేశం వాళ్ళే